హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్. మై నేమ్ ఇస్ డాక్టర్ మురళీధర్ పెండ్యాల. సో టీచర్స్ డే మనకి తెలుసు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డేని మనం టీచర్స్ డేకి సెలబ్రేట్ చేస్తాం. ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకవేళ తెలియాలంటే తెలుసుకోవాలి. ఎందుకంటే టీచర్ అనేది, గురువు అనేది ప్రతి ఒక్కరికి గురువు ఉండాలి. ఈ ప్రపంచానికి గురువు. అలాగే ప్రతిదీ గురువు ఉంటేనే ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్రతి విద్యార్థి కానీ లేదా ఎవడన్నా సరే నాకు గురువు లేరు అనుకుంటే అది రాంగ్. అది సో టీచర్ ఇది ఒక యాజ్ బీయింగ్ ఎ టెక్నికల్ టీచర్గా నేను రిలేట్ చేస్తానంటే, కొరిలేట్ చేస్తానంటే మనకు న్యూటన్ థర్డ్లో తెలుసండి, ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఆపోజిట్ రియాక్షన్. సో అలాగా ఆ యాక్షన్ పర్ఫెక్ట్గా ఉంటేనే రియాక్షన్ ప్రాపర్గా ఉంటుంది. ఇది నేచర్ రూల్. అది అలాగే టీచర్కి కూడా స్టూడెంట్కి కూడా ఇది చాలా యాప్ట్ అవుతుంది ఈ రూలు. మనకి టీచర్ క్వాలిటీస్ ఏమవుతుందంటే, మనకి నాలెడ్జ్ ట్యాంక్ అంటే దట్ మీన్స్ ఇన్ ఎక్స్పర్టైజ్, తర్వాత గైడెన్స్, తర్వాత ప్రాపర్ కమ్యూనికేషన్స్ స్కిల్. అంటే కమ్యూనికేషన్ స్కిల్ ఏదో లాంగ్వేజెస్లో లేదా చైనీస్, ఇంగ్లీష్ అట్లా మాడదు కాదు. అక్కడ ప్రాపర్గా రెజొనేటివ్ కనెక్టివిటీ ఉండాలన్నమాట. ఈ పారామీటర్స్. సో స్టూడెంట్స్ పెర్సెప్షన్లో ఈ పారామీటర్స్కి టీచర్ పారామీటర్కి ఏంటంటే అక్కడ నాలెడ్జ్, తర్వాత లెర్నింగ్ ఎబిలిటీస్, నెక్స్ట్ ఏమో రెస్పెక్ట్. ఈ మూడుకి ఆ మూడు మ్యాచ్ అయ్యి అనుకోండి, దెన్ డెఫినెట్గా ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఆపోజిట్ రియాక్షన్. బికాజ్ ఈ టీచర్ స్టూడెంట్ రిలేషన్ పర్ఫెక్ట్గా ఉంటే ఏమవుతుందంటే మనకి సొసైటీలో ఒక సిస్టమేటిక్ వేలో డెవలప్ అవ్వడానికి యూజ్ అవుతుందండి. ఎందుకంటే దిస్ ఈజ్ ద ఆరిజిన్, దిస్ ఇస్ ద బేస్. ఎందుకంటే ప్రతి ఒక్కడు విద్యార్థి, ప్రతి ఒక్కడు కూడా టీచరే. ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాడు అనుకోండి, అది టీచింగ్ అవుద్ది. అది టీచర్ చెప్పాలని రూల్ లేదు. ఎవరన్నా సరే ఒక స్కిల్డ్ పర్సన్ కానీ, నాలెడ్జ్ పర్సన్ కానీ ఒక విషయం చెప్తున్నప్పుడు అది టీచింగ్ ఎబిలిటీస్, టీచర్ అవుతాడు. ఆ వృత్తి, ఆ టైం, ఆ కాన్సెప్ట్లో. అలాగే లెర్నింగ్ ఎబిలిటీస్, ప్రతి ఒక్కడు కూడా లెర్నింగ్ ఉండాలి, స్టూడెంట్ అయ్యి ఉండాలి. ఒక ముందుకు వెళ్ళాలంటే ఆ యొక్క ఫీల్డ్. సో ఇదండి నా ప్రజెంటేషను. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్ డే.